హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ వన్స్ అగైన్ బ్యాక్ విత్ వన్ అనదర్ ఫుడ్ రెసిపీ. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ అంటే ఏన్షియంట్ డేస్ నుంచి చేసేదేనండి. కొత్త వెరైటీ ఏం కాదు, కరిజలు. సో ఇవి తెలంగాణ సైడ్ అయితే కరిజలు అంటారు. ఇవి 2-3 టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్లో చేస్తారు. సో నేను ఇప్పుడు ఒక్క ఫ్లేవర్లో చూపించబోతున్నాను. అదేంటంటే ఈ కరిజలు అనేటివి కొబ్బరి స్టఫింగ్తో చేస్తారు, పల్లి స్టఫింగ్తో చేస్తారు. నేను చూపించేది ఏంటి అంటే పల్లి స్టఫింగ్తో. సో పల్లీలే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే హెల్త్కి మంచిది అండ్ బెల్లం కూడా మంచిది. 2 కాంబినేషన్స్లలో హిమోగ్లోబిన్ని పెంచడానికి యూజ్ అవుతుంది, మంచి మెగ్నీషియం ఉంటుంది కాబట్టి ఈ రెసిపీని సెలెక్ట్ చేసుకున్నాను. సో అందరికి తెలిసినట్టే పల్లీలు మంచిగా వేయించి పొట్టు తీసి గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ బెల్లం తురుము తీసుకున్నాను మెత్తగా. సో ఈ పల్లి పొడి అనేది కొంచెం బరుకుగా అంటారు కదా, అలా పట్టుకొని పలుకు పట్టుకొని మనము బెల్లంతో మంచిగా కలుపుకోవాలి. సో అక్కడ నేను మెత్తగా అంతా మిక్స్ చేయడం ఈవెన్గా చూపిస్తున్నాను కదా మీకు. సో అదంతా స్టఫింగ్ కోసం పక్కకు పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు ఒక బౌల్లోకి మనము ఆశీర్వాద్ గోధుమ పిండి కానీ, మీ దగ్గర గోధుమలు పట్టించుకున్న గోధుమ పిండి కానీ తీసుకొని ఒక పించ్ ఆఫ్ సాల్ట్ దాంట్లో వేసి, కొంచెం ఉప్పు, కొంచెం నూనె వేసి దాన్ని మంచిగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేస్తూ మనం చపాతీ పిండికి కలుపుకుంటాం కదా అంత మెత్తగా. సో అలా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉంచి మనం ఒక 10 minutes or 15 minutes దాన్ని పక్కన పెట్టి మెత్తగా కలిపి పెట్టుకోవాలి. కొంచెం నానినట్టు అవుతుంది పిండి. సో ఇలా స్టఫింగ్ ఇలా కలుపుకోవాలి, ఆయిల్ కొంచెం వాటర్ వేసుకుంటూ. సో ఇప్పుడు కలుపుకున్న దాన్ని పూరీలా చేసుకొని అల్లుకోవడమే, ఏం లేదు, చాలా సింపుల్. సో ఈ అల్లే దగ్గర చాలామందికి రాదు, కొంతమంది చెక్కలలో పెట్టి ప్రెస్ చేస్తుంటారు. అలా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు, కానీ అల్లుతే డిజైన్ బాగుంటుంది. సో నేను అల్లే డిజైన్ కూడా చాలా సింపుల్గా ఎలా చేయాలి అనేది క్లియర్గా చూపించాను. చూడండి, అలా స్టఫింగ్ లోపల పూరీల మధ్యలో పెట్టుకోవాలి. పూరి కొంచెం పెద్దదే తీసుకోండి, సో దట్ మీకు స్టఫింగ్ బయటికి రాకుండా అల్లేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటాయి. సో ఇలా మనము ఆయిల్ పెట్టి చేసుకున్నాం కాబట్టి వాటర్ యాడ్ చేసి వాటిని క్లోజ్ చేయడం ఏం అవసరం లేదు. ఒకవేళ ఆయిల్తో కాకుండా పిండి వేసి మీరు చేసుకుంటే ఆ అంచులకి వాటర్ రుద్దండి. ఇలా ఆయిల్ వేసి చేసుకుంటే ఇంకా మంచిది, నూనె కూడా స్పాయిల్ అవ్వకుండా ఉంటుంది. సో ఇలా మీరు అది క్లోజ్ చేసుకొని దాన్ని మీరు మెల్లిగా చేయితో అల్లుకోవాలి. సో అల్లే ప్రాసెస్ అదంతా మీరు స్టఫింగ్ అంతా జాగ్రత్తగా మీరు అడ్జస్ట్ ప్రెస్ చేయండి, ఎందుకంటే దాంట్లోకి వెళ్ళి స్టఫింగ్ బయటికి వస్తే నూనె ఖరాబ్ అయిపోతుంది, నూనెలో స్ప్లిట్ అయిపోతుంది. సో మీరు ఆ స్టఫింగ్ అల్లేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా అలా జస్ట్ అలా ప్రెస్ చేసి మలవడమే, ప్రెస్ చేసి మళ్ళీ మలవడమే. మీరు ట్రై చేయండి, ట్రై చేస్తుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. చెక్కలలో పెట్టి కూడా ప్రెస్ చేయొచ్చు, బట్ అలా అయితే లీకేజ్, లోపల ఉన్న స్టఫ్ లీకేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చెక్క అంత పర్ఫెక్ట్గా ఏం అతుక్కోవు. ఇవైతే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, చూడడానికి కూడా డిజైన్ చాలా బాగుంటుంది. సో చాలా ఈజీగా మీరు ఒక 1 అవర్లో ఒక 50-60 వరకు ఈజీగా అల్లేసేయచ్చు. సో చాలా సింపుల్ ప్రాసెస్ అండి. అండ్ ఈ గరిజలు కూడా లోపల మనకి పల్లి బెల్లం స్టఫింగ్ ఉంటుంది కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది. సో పిల్లలకు కూడా చాలా ఐరన్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటాయి. సో చాలా మంచిది బాడీకి, హిమోగ్లోబిన్ని పెంచడానికి యూజ్ అవుతుంది. నట్స్లో ప్రోటీన్స్ ఉంటాయి. సో చాలా మంచిది హెల్త్కి. ఇలా ట్రై చేసి చూడండి. సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా అల్లానో. సో సేమ్ వేలో మళ్ళీ కొంచెం పూరి అనేది పెద్దగా తీసుకోండి, సో దట్ స్టఫింగ్ బయటికి రాకుండా ఉంటుంది. సేమ్ మళ్ళీ స్టఫింగ్ పెట్టుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్లో అవంతా ఈవెన్ మంచిగా క్లోజ్ చేసుకోవాలి. సైడ్స్ అన్నీ ఈవెన్గా ప్రెస్ చేయండి, స్టఫింగ్ బయటికి రాకుండా ఉండేటట్టు. కొంచెం ఓపిక్గా చేసుకోవాలి, కానీ చాలా హెల్తీ స్నాక్ అనే చెప్పచ్చు. అండ్ ట్రెడిషనల్గా ఎప్పటి నుంచో వస్తుంది. ఈ మధ్య కాలంలో పిల్లలకి ఎవరికి అల్లడం రావట్లేదు, చెక్కలు దొరుకుతున్నాయి, అలా కూడా పెట్టి ప్రెస్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ ఇలా కూడా అల్లుకోవచ్చు. సో అల్లరాని వాళ్ళు నేర్చుకుంటారు అని చెప్పేసి తీసాను. సో అలా కేర్ఫుల్గా క్లోజ్ చేసుకున్నాక ఈవెన్గా ప్రెస్ చేయండి. ఒకసారి జస్ట్ ప్రెస్ చేసి టర్న్ చేయడమే, అలా మలవడమే, ఏముండదు. జస్ట్ ప్రెస్ చేసి ఆ ఎడ్జ్ని మళ్ళీ మలవడం, ప్రెస్ చేసి ఆ ఎడ్జ్ని మళ్ళీ మలవడం, సింపుల్. ఇలా ఒక 2-3 ట్రై చేయండి, మీకే పర్ఫెక్ట్గా వస్తుంది. జస్ట్ ప్రెస్ చేసి మలవడం అంతే, చాలా ఈజీగా
చాలా ఫాస్ట్గా చేసే వాళ్ళైతే ఈజీగా 60 to 70 ఈజీగా అల్లేయచ్చు 1 అవర్లో. సో చాలా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో హెల్తీ స్నాక్ ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. మీరు ఇంకా కావాలనుకుంటే డిఫరెంట్ ఆఫ్ స్టఫింగ్స్ కొబ్బరి చక్కెరతో అండ్ ఆల్మండ్స్ డ్రై ఫ్రూట్స్ ఏమున్నా కానీ వాటి పొడి చేసి లోపల స్టఫింగ్ పెట్టుకోవచ్చు. శనగపప్పు బెల్లం స్టఫింగ్ ఉడకబెట్టి అది స్టఫింగ్ లాగా పెట్టి చేసుకోవచ్చు. చాలా టైప్స్లో చేసుకోవచ్చు. బట్ వెనకటి నుంచి అయితే చాలా ఓల్డ్ కాలం నుంచి అయితే పల్లీలు బెల్లం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. న్యూగా కొంతమంది అయితే చక్కెర కొబ్బరి తురుము కూడా వేస్ట్ చేస్తున్నారు. ఎలా చేసినా ఏం కాదు. ఈ గరిజలు అనేటివి శ్రీమంతం ఫంక్షన్స్కి మెచ్యూర్ ఫంక్షన్స్కే చేసేవాళ్ళు, నార్మల్ డేస్లలో ఎక్కువ చేయకపోయేవాళ్ళు. బట్ ఇప్పుడైతే నార్మల్ డేస్లలో కూడా చేసుకొని తినచ్చు, చేస్తున్నారు కూడా. సో చాలా ఈజీ, తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది, పర్ఫెక్ట్గా అయిపోతుంది. సో ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక వాటిని వేసుకొని మనం కాల్చుకుంటున్నాము. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వచ్చే వరకు ఉంచాలి. మీకు అక్కడ కనిపిస్తుంది కదా, చాలా బాగా మనం పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుంది అవి పొంగడము పొంగకపోవడము అనేది. చాలా బాగా క్రిస్పీగా మంచిగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి. కొంచెం ఆయిల్ కొంచెం ఉప్పు వేసి పిండి పిసకడమే అంతే. సో చూడండి అక్కడ ఎంత బాగా వచ్చిందో. అల్లడం కూడా మనం కాల్చాక ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా మంచిగా కనిపిస్తుంది. సో అంతేనండి ఈ వీడియో అయితే. హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.